11వ అధ్యాయం 49వ సూర 11వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అందరిని సృష్టించిన వాడు ఆ సృష్టికర్తే. అందుకే ఒకరు అందంగా ఉన్నారా, అందంగా లేరా, పొట్టిగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, రకరకాల రూపాలతో ఉన్నారా, ఎలా ఉన్నా సరే వారికి ఆ రూపాన్ని ఇచ్చినవాడు, వారిని అలా తయారు చేసినవాడు, వారిని ఆ విధంగా సృష్టించినవాడు ఆ సృష్టికర్త దేవుడు. మరి ఆ సృష్టికర్త సృష్టించిన ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ లోపాలతోటి మీరు ఇతరులని కించపరచవద్దు, ఇతరులని ఇబ్బంది పెట్టవద్దు, వారిని నష్టపరచవద్దు, వారిని గాయపరచవద్దు, వారిని హేళన చేయవద్దు, వారిని అపహాస్యం చేయవద్దు, వారిని అవమానించవద్దు, వారిని ఎగతాళి చేయవద్దు, వారిని నవ్వులాటగా చేసుకోవద్దు. అలా నవ్వులాట ప్రోగ్రాములు, ఇలా అనేక రకాల కామెడీ ప్రోగ్రాములు ఇలాంటివి చేయకూడదు, చెప్పకూడదు అని, ఇలాంటివి చేయటం సరైన పద్ధతి కాదు అని ఖురాన్ మరియు హదీసులు ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖురాన్లో 49వ సూర 11వ వాక్యం కూడా మీరు తీసి చదవచ్చు. ఇక ఇతరుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి నిఘా పెట్టడం లేదా ఇతరులని అనవసరంగా అనుమానించడం, దీనిని పాపంగా పరిగణిస్తూ ఉంది ఇస్లాం. ఇక తల్లిదండ్రులను అయితే కనుక కనీసం వారిని ఛీ అని కూడా అనకూడదు అని, వారితో ప్రేమగా మృదువుగా మర్యాదగా ఉండాలి అని, మనం పిల్లలుగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా అయితే మనకి చూసుకున్నారో వారు ఒక వయసుకు వచ్చినాక మనం వారిని కూడా ఆ విధంగా వారికి కావాల్సిన ఆరోగ్యము, బట్ట, నీరు, వైద్యము, రక్షణ, ముఖ్యంగా గౌరవము, ఇవన్నీ కూడా వారికి మనం ఇవ్వాలి అని, మన యొక్క బాధ్యతలు వారి పైన ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని, వారిని అని కూడా అనకూడదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరియు కొన్ని పెంపుడు జంతువులు, ఉదాహరణకి కుక్క లేదా ఇంకా కొన్ని ఇతర పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో పెట్టుకోవడం సరైన పద్ధతి కాదు అని, అవసరం లేకుండా మరియు వాటిని తాకడం కూడా, ఇటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి అని కొన్ని జాగ్రత్తలు కూడా ఇస్లాంలో చెప్పబడ్డాయి. అయితే వేట కోసం, రక్షణ కోసం, ఇంకా కొన్ని పనుల కోసం ఇటువంటి జంతువులను పెంచుకోవచ్చు, కానీ వాటిని ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని జంతువులు ఇంట్లో ఉండటం వల్ల అల్లా యొక్క రెహమత్ ఫరిష్టాలు ఆ ఇంట్లోకి రారు అని, కొన్ని ఆరాధనకు సంబంధించినటువంటి బొమ్మలుగా వేటినైతే పెట్టుకుంటున్నామో అటువంటి బొమ్మలు ఇంట్లో ఉన్నా, అటువంటి మరి కొన్ని జంతువులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లోకి వచ్చినా కూడా అవి ఆ యొక్క ఇంట్లోకి రెహమత్ ఫరిష్టాలు, అల్లా తరపున రెహమత్, మన తరపున దువా చేస్తే రెహమత్ ఫరిష్టాలు మన ఇంట్లోకి రారు అని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. అవేమిటో మీరు కూడా చదివి తెలుసుకోండి. ఈ యొక్క విషయం